హలో హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియో వచ్చి క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూసు చూసారు కదా. ఒక బీట్రూట్ అలాగే 2 క్యారెట్లు ఈ జ్యూస్ చేసుకుని తాగటం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలామంది కాళ్ళు చేతులు లాగటం అలాగే కాళ్ళు చేతులు తిమ్ములతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని వారానికి 3-4 సార్లు తాగటం వల్ల కాళ్ళు చేతులు లాగటం తగ్గటమే కాకోకుండా తిమ్ములు కూడా తగ్గుతాయి. ఎముకల డాక్టర్లు కూడా చెప్తున్నారు కాళ్ళు చేతులు లాగటం తగ్గటానికి కానీ తిమ్ములు తగ్గటానికి కానీ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేసుకుని తాగండి. ఇలా వారానికి 3-4 సార్లు చేసుకుని తాగటం వల్ల మీకు కాళ్ళు చేతులు నొప్పులు తగ్గి తిమ్ములు కూడా తగ్గుతాయి. ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని చెప్తున్నారు. మనకు ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఇలా జ్యూస్ చేసుకుని తాగటం వల్ల మనకి బ్లడ్ పెరగటమే కాకోకుండా కాళ్ళు చేతులు నొప్పులు తగ్గి తిమ్ములు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను మీకు. ఒక బీట్రూట్ 2 క్యారెట్లు తీసుకొని పైన తొక్కంతా చెక్కేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా తొక్కంతా చెక్కుకొని క్యారెట్ బీట్రూట్ ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలు అలాగే బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం క్యారెట్లు బీట్రూట్ ముక్కలు అన్నీ మిక్సీలో వేసాను. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మీరు అట్లే తాగలిగితే అలాగే తాగొచ్చు, లేదంటే కనుక పంచదార కట్ట ఏమీ వేసుకోవద్దు. పంచదారకి బదులు పటిక బెల్లం ఉంటుంది కదా, పటిక బెల్లాన్ని మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకొని ఆ పౌడరు అందులో వేసుకొని మిక్సీ పట్టుకొని తాగటం వల్ల అది హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. పంచదార వల్ల మనకి ఇబ్బంది కాబట్టి దాని ప్లేస్లో పటిక బెల్లం వేసుకోండి. చూసారు కదా, జ్యూస్ తయారైపోయింది. చాలా అంటే చాలా బాగుంది జ్యూసు. ఇలా వారానికి 2-3 సార్లు తాగటం వల్ల మనకి కాళ్ళు చేతులు నొప్పులు తగ్గటమే కాకుండా తిమ్ములు కూడా తగ్గుతాయి. అలాగే ఒంట్లో రక్తం కూడా పెరుగుతుంది. చూసారు కదా వీడియోలో ఎట్లా తయారు చేసాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.